ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోలకు ఎంట్రీ ఇచ్చి ఈరోజు ఈ సంబరాలు చూస్తుంటే ఆ గ్రామం ఎంతగా ఆయనకి సపోర్ట్ ఇచ్చిందో అర్థమవుతోంది. ఎంతగా ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఎంతగా కళ్యాణ్ మాట్లాడుతున్నారు చూద్దాం. అక్కడ మాట్లాడు. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. రైట్ రాజేష్ అక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వచ్చారు. అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అక్కడ అభిమానులు ఏం చెప్తున్నారు చూడండి. రాజేష్ అక్కడ చాలా మంది అభిమానులు వచ్చారు. ఇతర గ్రామాలకు సంబంధించిన వారు కూడా వచ్చారు. వారితో మాట్లాడించండి. సుందర్పేట్ యూత్ అనేటువంటి పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. అక్కడ కళ్యాణ్కి భారీ ఘనస్వాగతం లభిస్తోంది. ఒక బైక్ ర్యాలీ అండ్ సామాన్య ప్రజలు కూడా ఆయన వెంట వెళ్తున్నారు. ఓపెన్ టాప్ కార్లో ఆయన బైక్ నుంచి అందరికీ హాయ్ చెప్తూ, అందరికి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, అందరినీ కలుస్తూ వెళ్తున్నారు. సో విజువల్లో చూస్తున్నాం చాలా దూరం వరకు, అంటే సుమారుగా కిలోమీటర్ మేర ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయి ఉన్నాయి. సో అకంటే అంత దూరం వరకు జనం ఉన్నారు, అంత దూరం వరకు వాహనాలు ఉన్నాయి. సో ఆ స్థాయిలో అక్కడికి కళ్యాణ్కి రిసీవింగ్ దొరుకుతోంది, కళ్యాణ్కి స్వాగతం లభిస్తోంది. రాజేష్, సో కొంతమంది అభిమానులు ఉన్నారు, ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు కానివ్వండి, కళ్యాణ్ చూసేందుకు వచ్చినటువంటి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. రాజేష్, వారితో మాట్లాడించండి ఒకసారి. కళ్యాణ్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి మాట్లాడించండి. కళ్యాణ్ ఎప్పటికే స్వగ్రామం అయితే చేరుకున్నాడు. చూసాం కదా, భారీ ఎత్తున ఈ ప్రాంతానికి అయితే జనాలు అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు, అలాగే బంధువులు, చుట్టాలు, గ్రామస్తులు అంతా కూడా భారీ ఎత్తున అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తామని చూడండి. అంతా కూడా చూస్తున్న భారీ ఎత్తున ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ అని చెప్తున్నారు, ఎందుకంటే అతను కూడా సోల్జర్ కాబట్టి ఆ సోల్జర్ టీం అంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఎలా చెప్పాలేంటి, దీన్ని ఏ విధంగా చూడాలి, ఒక విజయాన్ని ఏ విధంగా దీన్ని చూడగలగాలి. చాలా సంతోషకరమైన విషయం సార్. ఈయన చాలా చక్కగా ఆడి, అంటే ఒక ఆర్మీ పర్సన్ కి ఉన్న డిసిప్లిన్ చక్కగా నిరూపించాడు. అంతకన్నా ఇంకేం కావాలి సార్. మాకు కూడా మా సోల్జర్ విన్ అయ్యాడు కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆనందపురం వెల్లంకి నుంచి సార్. ఆనందపురం వెల్లంకి నుంచి మేము, నాతో పాటు కొంతమంది ఆర్మీ వాళ్ళు వచ్చారు సపోర్ట్ గా. అంటే ఇదంతా ఎలా చూడాలి అంటే, చూస్తూ ఉంటే స్వగ్రామంకి వచ్చేసరికి చూస్తే భారీ ఎత్తున జనాలు అయితే మోహరించారు సార్. ఈ రోజుల్లో డబ్బు, ప్రతి వ్యక్తికి విలువైనది ఏంటంటే డబ్బు కన్నా ముఖ్యం మనస్తత్వం. చక్కటి మనస్తత్వం ఉందని చూపించాడు పవన్ కళ్యాణ్. ప్లస్ ఆర్మీ వ్యక్తిగా ఆయనకున్న డిసిప్లిన్ ని ఎంత చక్కగా అందులోనూ మనకి చిత్రీకరించారంటే మన ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవడానికి, అటువంటి పిల్లల్ని చూసి నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం సార్. తప్పక మేము కూడా పిల్లలకి కోరుకునేది, యూత్ కోరుకునేది ఏంటంటే అటువంటి చక్కటి వ్యక్తి ద్వారా మన సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. పేదవాడైనా చక్కటి మెసేజ్ ఇచ్చాడు. మన దేశంలో కూడా చాలా మంది యువతలు ఉన్నారు. ఇటువంటి చక్కటి అలవాట్లు నేర్చుకోవాలని మేము భగవంతుడి శక్తిగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే సార్, రైట్. సో చూసాం కదా, ఇంకా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు. ఎందుకంటే ఒక ఆర్మీ సోల్జర్ కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళకి కూడా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు. వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఒక సాదా సీదాగా ఒక స్కూటీ పైన వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి, ఎంత భారీ ఎత్తున వచ్చి ఎలా చూడాలండి. చూస్తే ఇక్కడ మీ కుమారుడు కోసం మీ గ్రామస్తులంతా కూడా ఎంత భారీ ఎత్తున వచ్చారు. మీరంతా ఎంత ప్రౌడ్ గా ఉంది అక్కడ నడండి. చూసాం కదా, అసలు పూర్తిగా మాట్లాడడం కూడా ఆనందాలుగా తవదలేమని చెప్పాలి. తండ్రి కూడా పూర్తిగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంత క్రౌడ్ లో చూస్తూ ఉంటే పూర్తిగా సుమారుగా 1 కిలోమీటర్ మేర అయితే భారీ ఎత్తున అయితే జనాలంతా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున రావడంతో
పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ హైవే నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది అయితే వచ్చి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయనగరం నుంచి వచ్చామండి. మన పడాల కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసాం. మా జలగ జాతి మొత్తం ఆయన వెన్నంటే ఉండి సపోర్ట్ చేసి ఓటింగ్ చేసి ఆయన వెనక నిలబడ్డాం. మా పివిఆర్ గారు తెలంగాణ సంఘ ఉత్తరాంధ్ర అధ్యక్షులు పివిఆర్ గారు పిలుపు మేరకు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి, పడాల కళ్యాణ్ గారికి ఓటేసి మేము ఈ విజయాన్ని సాధించారు. ఆయన ఈ విజయంలో మేము అందరం పాలు పంచుకోవడానికి ఈరోజు విజయనగరం నుంచి సుమారు ఒక 30 కార్లతో వచ్చి ఆయనకి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందుకోసం మేము అందరం తిరిగి వచ్చాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరం నుంచి వచ్చాండి. కళ్యాణ్ గెలిచాడు కాబట్టి అందరం మేము ఒక 10 కార్లతో వచ్చాము. కళ్యాణ్ ఫోర్స్లో ఉన్నాడు కాబట్టి సిఎఫ్ మేము చాలా సంతోషించాము. దాని గురించి ఇది రావడం మన విజయనగరంకి గర్వకారణం అని నేను చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీరు చెప్పండి, ఎలా చూడాలండి ఇదంతా? సార్, పడాల కళ్యాణ్ గారి విజయం మా అందరి విజయం. ఈరోజు ఆయన